తులసి వచ్చి నిజం చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా మా వదినకు మా అమ్మ చేతి పులిహోర అంటే చాలా ఇష్టం. అలా అని చెప్పేసి మా అమ్మ చేతి మీదుగా పులిహోర అన్నం చేపిచ్చి తీసుకొచ్చాను. మా వదిన తృప్తిగా తింది. అంతేకాని మా అమ్మ అందులో ఏ విషయం కలపలేదు, ఏ పాయిజన్ కూడా కలపలేదు. అయినా మా అమ్మ మా వదినను మాకంటే ఎక్కువగా ప్రేమగా ఇష్టపడింది. అలాంటప్పుడు మా వదినను చంపితే మా అమ్మకు మా నాన్నకు ఏమొస్తుంది లాయర్ గారు? ఒక్కసారి మా వదినని అడగండి. ఏనాడైనా తనని బాధ పెట్టారు అనే విధంగా తులసి మాటలకు బసవరాజు ఎలాగైనా సరే ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఒకటి చేస్తుందేమో అని వెంటనే బసవరాజు నిలబడి కావాలని నాటకాలాడుతూ ఖచ్చితంగా నా కూతుర్ని ఇక మీ వైపు తిప్పుకొని మీ నాటకాలు బయటపడకుండా కప్పిపుచ్చాలనుకుంటున్నావా అనే విధంగా బసవరాజేసరికి జడ్జి గారు మీరు ఏం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని అన్న తర్వాత వెంటనే బసవరాజు బోన్లోకి వచ్చి తులసి అబద్ధం చెప్తుంది. నా కూతురు ఎప్పుడైనా ఇక ఈ ఇంటికి వచ్చి నుంచలి వాళ్ళ అత్త మామ అందరూ కలిసి తనని కష్టపెట్టారని రోజు బాధపడుతూనే ఉన్నది. ఇప్పుడు కట్నం కూడా తీసుకెళ్లారు వాళ్ళ బావ. అయినా నా కూతుర్ని చంపలేదనంటే సరిపోతుందా? ఇప్పుడు నా కూతురు జీవితం కప్పిపుచ్చి ఖచ్చితంగా వీళ్ళ తప్పులు బయట పెట్టకుండా ఇదంతా ఆ కుటుంబం కలిసి నాటకాలు ఆడుతున్నారు జడ్జి గారు. ఎలాగైనా సరే నా కూతురికి న్యాయం చేసి వాళ్ళకు శిక్ష పడేలా చేయండి అని విధంగా అంటుండగా ప్లీజ్ మామయ్య గారు మీరు కాస్త అర్థం చేసుకోండి. అయినా మా వదినను ఎలా చూసుకుంటామో మా వదినకు బాగా తెలుసు అని అంటుండగా జడ్జి గారు ఈ విధంగా అంటారు. అమ్మా, మీ అమ్మగారు మీ నాన్నగారు కలిసి మీ వదినను చంపడానికి విషం కలపలేదు అంటున్నావు కదా, సాక్ష్యం తీసుకొస్తే దాని ప్రకారం నిజానిజాలు బయటపడతాయి అనే విధంగా జడ్జి గారు అంటుండగా సాక్ష్యాలు ఇంకేముంది జడ్జి గారు, ఆల్రెడీ ఇక సాక్ష్యాలతో పాటుగా నిజం కూడా బయటపడుతుంది కదా అని లాయర్ అంటుండగా అప్పుడు ఇక వెంటనే తులసి వైపున లాయర్ ఈ విధంగా అంటాడు. యువర్ ఆనర్, ఎలాగైనా సరే ఈ 2 రోజులలో ఇక నిజాన్ని బయట పెట్టే టైం గడువు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ సాక్ష్యం తీసుకురాని ఎలడా ఖచ్చితంగా శ్రీనివాసుకు లక్ష్మికి ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా దానికి నేను అంగీకరిస్తానని చెప్పేసి తులసి వైపున లాయర్ మాట్లాడతారు. అప్పుడు జడ్జి వెంటనే అనుకొని ఇక సరే వాళ్ళకు 2 రోజులలో నిజాన్ని బయట పెట్టే అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా ఇక కోర్టు తీర్పు చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని కలిసి మళ్ళీ జైల్లోకి తీసుకెళ్తారు. అప్పుడు జాను ఇదంతా జరిగిన తర్వాత నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని విధంగా బాధపడుతుండగా వద్దమ్మా, నువ్వు మళ్ళీ తిరిగి బాధపడడం నాకు ఇష్టం లేదు అని అంటుండగా ఎలాగైనా సరే నిజాన్ని బయట పెడతా, దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకుంటానమ్మా, మీ ఇద్దరిని బయటికి తీసుకొస్తాను అని జాను అంటుంది. ఈలోపు ఇక జైలుకు తీసుకెళ్తారు కదా శ్రీనివాసుని లక్ష్మిని. ఇక తులసి బాధపడుతూ ఉంటుంది. కనిష్క ఈ విధంగా అనుకుంటుంది, ఏంటి తులసి చాలా బాధపడుతున్నట్టున్నవే, ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి కదా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టింది. సిద్ధును ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నేను సిద్ధు జీవితంలో నువ్వు వచ్చి ఈరోజు నాకు ఏది లేకుండా చేస్తావు కదా, ఆ జీవితాన్ని నీకు ఏది లేకుండా చేయడానికే నేను ఇలా ప్లాన్ చేశాను అని కనిష్క అనుకుంటుంది. ఈలోపు ఇక జాను తులసి ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు తులసి మాట్లాడుకుంటూ ఈ విధంగా అంటుంది, ఆ రోజు అమ్మ తీసుకొచ్చిన క్యారేజ్లో అసలు ఏం కలిపారని చెప్పేసి ఇంతలా నింద వేస్తుందో అర్థం కావట్లేదు. ఏదో జరిగిందక్క, ఆ జరిగిన వెనకాల మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మ పులిహోర తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చిందన్నావు కదా, మరి నువ్వు కిచెన్లోకి ఆ పులిహోర తీసుకెళ్ళి తర్వాత బాల్స్ వేసావక్క? అవును జాను, అయితే ఇక్కడే ఈ మధ్యలో ఏదో జరిగిందక్క, ఒక్కసారి వెళ్ళి కిచెన్ మొత్తం చూస్తే నిజం తెలిసిపోతుంది అని చెప్పేసి కిచెన్లోకి జాను తులసి వస్తారు. ఇక అంతా చూస్తూ ఉండగా అక్క ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి వెనకాల ఇక గార్డెన్లోకి వెళ్తారు. ఆ గార్డెన్లో
ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా ఎలక చనిపోయి ఉంటుంది. దాని పక్కన ఒక పాయిజన్ బాటిల్ ఉంటుంది. వెంటనే తులసి దాన్ని చూసి ఆ చేతిలో పట్టుకొని, ఈ పాయిజన్ బాటిల్ అంటే ఇందులో ఎవరో విషం కలిపి ఇదంతా కావాలని చేశారు, అంటే దీని ప్రకారం చూస్తుంటే ఇంట్లోనూ నీ గిట్టని వాళ్ళు ఇదంతా చేసినట్టున్నారక్క. ఖచ్చితంగా నువ్వు తీసుకొచ్చిన పులిహోరలలో ఈ విషం కలిపి అమ్మ నాన్న మీదికి పోయడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు. దీని వెనకాల ఎవరున్నారో నిజం తెలుసుకోవాలంటే దీనికి ల్యాబ్ పంపిస్తే ఇక ఆడవాళ్ళ వేలి ముద్ర మగవాళ్ళ తెలిసిపోతుందని జాను వెంటనే ఆ బాటిల్ని ల్యాబ్కు పంపిస్తుంది. ఇక మరోవైపు కనిష్క ఎలాగైనా సరే ఈరోజు నేను అనుకున్నది ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. ల్యాబ్ రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తుండగా ఫోన్ వస్తుంది. ల్యాబ్ రిపోర్ట్లో లేడీ హ్యాండ్ అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తులసికి బయటపడుతుంది. మరి కనిష్కాని తెలుసుకున్న తర్వాత ఎలాంటి ఊహించని ట్రీట్మెంట్ ఇవ్వబోతుంది, మరి తన చెంప దెబ్బతో సమాధానం చెప్పబోతుందా తులసి అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఎపిసోడ్ చేయండి. తులసి సిద్ధు ఒకటి కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్.